ప్రైజ్ ద లార్డ్. జూన్ 6, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ప్రియదేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు దేవుడు శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నారు. సింహాసనాసీనుడై ఎందుకు ఆయన ఉన్నారు శాశ్వతముగా అంటే, ఆయన గొప్ప దేవుడు. ఆయన మహిమ కార్యములు, ఆశ్చర్య కార్యములు చెయ్యగల సమర్థుడైన. అంతేకాక ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత ఆయన ముందు మనము నిలవబడి ఆయన తీర్పు మనల్ని తీర్చేవాడు, మనల్ని న్యాయము తీర్చేవాడు. సింహాసనాన్ని అధిష్ఠించుకొని ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రతి ఒక్క మానవులకి తీర్పు తీర్చి యథార్థంగా న్యాయముగా ఎవరైతే ప్రవర్తించి జీవించి మరణిస్తారో వారికి అక్షయ దేహాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారికి నిత్య నరకాన్ని కూడా పంపించేది కూడా దేవుడే. అందుకే భూమి మీద ఉన్నప్పుడే మనం యథార్థంగా న్యాయముగా దేవుని యందు భయభక్తులతో దేవుని వైపు మాత్రమే చూసి జీవించినట్లయితే మనము న్యాయాధిపతి అయిన దేవుని తీర్పులోకి వెళ్ళి ఆ ఎత్తబడిన ఆ గుంపులో ఆ అక్షయ దేహాన్ని మనం పొందుకోగలము. లేనిచో నిత్య నరకానికి పాలైపోతామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.